హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మన పెరట్లో కాసిన జాంకాయను అయితే కట్ చేసుకుందాము. నిన్నైతే కోతులు వచ్చి 2-3 కాయలు అయితే తెంచుకొని పోయాయండి. ఇవి కూడా దక్కదని ఈరోజు కోసి మా పెరట్లో అయితే చాలా మెడిసినల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. మునగ చెట్టు, బొప్పాయి చెట్టు, రణపాల చెట్టు. మొన్న రణపాల బజ్జీలు వేసాను కదండి, వాము బజ్జీలు కూడా వేసాను. వామాకు, బొప్పాయి ఆకు, బొప్పాయి జ్యూస్ కూడా చేసుకున్నాం. గోరంటాకుతో ఆయిల్ కూడా రెడీ చేసుకున్నాం. ఇట్లా కనకంబరాలు ఉన్నాయి, తమలపాకు జ్యూస్ చేసుకున్నాం. ఇట్లా మెడిసినల్ ప్లాంట్స్ మా ఇంటి ముందే నేను కరివేపాకు చెట్టు కూడా పెంచాను. ఇంకా మనకు చెట్టు చాలా ఫ్రెష్గా ఉందండి. ఇప్పుడు ఉన్న ఒక్క జాంకాయను కూడా కట్ చేసుకుందాము. ఈ కోతులు అయితే 2-3 అయితే కట్ చేసుకొని పోయాయి. అందుకనే ఇది కూడా దక్కదని ఈరోజు కట్ చేసి చూపిస్తున్నానండి. మన కూరగాయల మొక్కలతో వేస్టేజ్ అంతా వేసి బాగా ఎరువు ఎక్కువగా వేసి